మనకు అంటే ఒక తల్లిదండ్రులకు పుట్టే కొడుకులు కూడా కర్మ వల్లే. ఓకే. అంటే ఎలా అంటే రుణానుబంధ పుత్రుడు మొదటివాడు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినా, లేదా ఎగ్గొట్టే ఉద్దేశం లేకపోయినా, ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా ఇవ్వకుండా చనిపోయినా, వారికి కొడుగ్గా పుట్టి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిస్తారు. ఆ, ఓకే. ఇది రుణానుబంధ పుత్రుడు. ఆహాహా. ఇది రెండో వాడు ఉన్నాడు శత్రుపుత్ర. శత్రువు, ఎవరైతే విని శత్రువులాగా చూశాడో వాడు ఆ భావనతోనే చనిపోయాడు. అంటే పూర్వజన్మలో. పూర్వజన్మలో శత్రువులా చూసి ఆ భావనతో వాడు చనిపోయాడు. మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ఎలా? వీడి పుత్రుళ్ళ తీసుకొని వీడిని రాచి రంపాన పెట్టి చిత్రవెద చేసి ఎన్నో ఆపదలకు గురి చేసి వాడికున్న కాస్త కుస్త కీర్తి ప్రతిష్టలన్నీ మంటగలిచేలా చేసి అసలు వీడు ఎందుకు పుట్టాడురా బాబు అనుకునేలా చేస్తారు. ఓకే. వాడు శత్రుపుత్రుడు. అంటే కర్మ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇప్పుడు ఇది కూడా చెప్తూ ఉన్నాను, గజ్జన్మలో చేసింది. మూడో పుత్రుడు ఎవరు? తటస్థ పుత్ర. అంటే ఏమీ చేయడు. అంటే ఏమైనా చెప్తా చేస్తాను అంటాడు, ఏమీ చేయడు. ఈ విధంగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత కాస్త కుస్తాను జాబ్ ఏదో వచ్చిందికే వెళ్ళిపోతాడు. ఓకే. ఎప్పుడు పట్టించుకోడు పేరెంట్స్ని. ఆయన తటస్థ పుత్రుడు. చెడు చేయడు. ఇది బాగానే ఉంది కొంతలో కొంత. అంటే కాస్త పెరిగేంత వరకు ఏమీ చేయడు. పెరిగి తనకంటూ ఒక ఉద్యోగం వచ్చేసి కాస్త సెటిల్ అయ్యాక పేరెంట్స్ నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతాడు. ఓకే. స్టార్టింగ్లో కాస్త పర్లేదు అనిపిస్తాడు, సాఫ్ట్ అనిపిస్తాడు. కానీ తర్వాత వాడు కూడా వెళ్ళిపోతాడు, పట్టించుకో. ఇది మూడో పుత్రుడు. మరి నాలుగో పుత్రుడు ఎవరండి? సత్కర్మ పుత్ర. అంటే ఎవరికైతే ఈ యజమాని, ఈ తల్లిదండ్రులు లేదా తండ్రి ఎవరికైతే విశేషమైన సేవ చేశాడో, ఎవరికైతే ఈయన హృదయం అనేది ఆహా ఇంత బాగా సేవ చేశాడు, వీరికి రుణం ఎలా తీర్చుకోవాలి అనిపించిందో ఎవరికైతే, వారు ఈయనకి పుత్రుడిగా జన్మించి చిన్నప్పటి నుంచి మంచి పేరు తీసుకొచ్చి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఇల్లు బంగ్లా కట్టి ఆ తర్వాత నౌకరు చాకలు అందరినీ తీసుకొని వచ్చి తల్లిదండ్రులను దగ్గరుండి బాగా చూసుకొని ఈ పుత్రులు ఉన్నారే, నాలుగో వ్యక్తి. ఓకే. సత్కర్మ పుత్ర. అంటే తను చేసిన కర్మలన్నీ మంచివైతే, అంటే తను ఎవరికైతే మంచి చేశాడో వాళ్ళు ఈయనకు మంచి చేయాలని భావించి ఈయన పుత్రుడిగా జన్మ తీసుకొని ఆయనకు మేలు చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి పుత్రికల విషయంలో ఏమన్నా ఇలాంటి స్టోరీ ఉందా? ఇంకా అది కూడా ఉందండి. అది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏముందండి, ఒకే విషయం. కర్మలో మనం ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఆపోజిట్గా గజ్జన్మలు ఏమైందని తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే గజ్జన్మలో ఏదో ఉంది, వాళ్ళు మంచి చేస్తూ ఉంటే గజ్జన్మలో వారికి నేను మంచి చేశాను. ఈ విధంగా అంశం మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొక పుత్రుడు ఉన్నాడండి, మర్చిపోయాను. ఐదో పుత్రుడు పంచమ పుత్ర. తను సాధుపుత్రుడు. అంటే తన ఇంట్లో జన్మ తీసుకుంటాడు. తాను ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఆ భగవద్ విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని తను దాన్ని ఆచరించి తల్లిదండ్రులకు కూడా ఆ విజ్ఞానాన్ని పంచి వారు ముక్తి పొందేలా చేస్తాడు. ఈ పుత్రుడు చాలా అరుదండి. చాలా కష్టం మీద పుడతారు. అంటే ఎవరైతే ఒక విధంగా చెప్పాలంటే మీకు లాంటి వాళ్ళు ప్రభుజీ. హరే కృష్ణ. అంటే వీళ్ళెవరు అంటే ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసే గురువు దగ్గరికి వెళ్ళి ఈయన సేవ చేసి ఉండొచ్చు. ఆ గురువు చాలా ఈయన సేవకు మెచ్చి ఆయన యొక్క ఇంకో శిష్యుడు కానీ లేదా ఆయన కానీ ఎవరైనా పంపించి ఉండొచ్చు ఈయన కొరకు. ఈయన మర్చిపోయినా సరే ఈయన చేసిన సేవకు మెచ్చి ఆయన ఎవరో శిష్యుల్ని ఈయనకు పుత్రుడిగా పంపించి మార్గనిర్దేశనం చేయొచ్చు ఈ జీవితంలో. ఓకే. ఈ విధంగా 5 పుత్రులు వెంటనే పుట్టారు కదండి, వచ్చే జన్మలోనే పుడతారు. కర్మ అనుభవించాలి, మళ్ళీ పరిపక్వత చెందాలి, ఆ ప్రారంభం రావాలి, మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత అప్పుడు ఎదురు చూస్తుంది అనమాట కాలం కూడా. అంటే అదే జన్మలో అయిపోతే ఓకే పర్వాలేదు, కానీ ఆ జన్మలో అది చేయడానికి పాసిబిలిటీ లేకపోతే వచ్చే జన్మ కోసం అది ఎదురు చూస్తుంది అనమాట. అందుకే మీకు ఇవన్నీ చెప్పాను. చాలా చాలా అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. సో పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకుంటారు. ఈ కథ అనొచ్చు, ఇన్ఫర్మేషన్ అనొచ్చు, మన పిల్లలు ఎలాంటి వాళ్ళు, సో మనం ఇప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్క పేరెంట్ కొంచెం ఆలోచిస్తారు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేది ఉంది. మనకి పుట్టే పిల్లలు ఇలాగ మనం గత జన్మలో ఇలా చేస్తేనే ఇలా పుట్టారు అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు ప్రభుజీ. ఖచ్చితంగా.